ఈరోజు మనము ఆల్కహాల్ యొక్క ధర్మాలను తెలుసుకోబోతున్నాము. కిందటి వీడియోలో ఆల్కహాల్ యొక్క సాధారణ ఆకృతిని తెలుసుకున్నాము. ఒక కార్బన్ సమూహము లేదా చైన్ ఆక్సిజన్కి అలాగే ఆక్సిజన్ హైడ్రోజన్కి బంధాన్ని ఏర్పరచుకొని ఉంటాయి. ఆక్సిజన్ మీద 2 ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు ఉంటాయి. దీనిని నీటి పరమాణువుతో పోల్చి చూద్దాం. చూడండి, ఆక్సిజన్ హైడ్రోజన్కి అలాగే ఆక్సిజన్కి ఇంకొక హైడ్రోజన్కి బంధం ఏర్పడి ఉంటుంది. ఆక్సిజన్ మీద 2 ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు ఉంటాయి. నీటి పరమాణువులో హైడ్రోజన్ కన్నా ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ లేదా రుణ విద్యుదాత్మకత ఎక్కువ కావున ఎలక్ట్రాన్ మేఘము హైడ్రోజన్ కంటే ఆక్సిజన్ తన వైపుకి ఎక్కువగా లాగుతుంది. దీనివలన స్వల్ప నెగటివ్ ఛార్జ్ ఆక్సిజన్ మీద వస్తుంది. అలాగే స్వల్పంగా పాజిటివ్ ఛార్జ్ హైడ్రోజన్ల మీద ఉంటుంది. ఈ స్వల్ప నెగటివ్ ఛార్జ్ ఆక్సిజన్ మీద రావడం వలననే ఇది బంధాలను ఏర్పరచుకొనగలుగుతోంది. దీని వలననే దాని బాష్పీభవన స్థానము మారి తక్కువ లేకుండా ఉంటోంది. దీనిని చూపిస్తాను చూడండి. ఇక్కడ 3 నీటి పరమాణువులను గీస్తాను. ఆక్సిజన్కి స్వల్ప నెగటివ్ ఛార్జ్ ఉంది. అలాగే హైడ్రోజన్కి స్వల్ప పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఇవి 2 పరస్పరం ఆకర్షించుకుంటాయి. దీనిని చుక్కలతో చూపిస్తాను. దీనిని హైడ్రోజన్ బాండింగ్ అని అంటామని మనకి తెలుసు కదా. ఇలాంటిదే ఆల్కహాల్లలో కూడా చూడవచ్చు. ఇక్కడ కార్బన్లకి ఆక్సిజన్కి బంధం ఉండి అలాగే ఇంకొక వైపు హైడ్రోజన్కి ఆక్సిజన్కి బంధం ఉండి కార్బన్లు హైడ్రోజన్ల అంత తేలిగ్గా ఎలక్ట్రాన్ మేఘాన్ని ఆక్సిజన్ వైపుకి వెళ్ళనివ్వవు. కావున ఆల్కహాల్లలో ఒక ఆల్కహాల్ని మిథనాల్ని గీస్తాను. చూడండి, ఆక్సిజన్ హైడ్రోజన్ కన్నా ఎలక్ట్రోనెగటివ్ అంటే రుణ విద్యుదాత్మకత ఎక్కువ. కావున ఆక్సిజన్కి స్వల్ప నెగటివ్ ఛార్జ్ అలాగే హైడ్రోజన్కి స్వల్ప పాజిటివ్ ఛార్జ్ వ్రాయవచ్చు. కావున అవి ఇంకొక ఆల్కహాల్ పరమాణువుతో హైడ్రోజన్ బాండింగ్ ద్వారా బంధాన్ని ఏర్పరచుకుంటాయి. కానీ నీటి పరమాణువులాగా బలంగా ఆల్కహాల్స్లో హైడ్రోజన్ బాండింగ్ ఉండదు. కావున మిథనాల్ బాష్పీభవన స్థానం నీటి కంటే తక్కువ. వేడి చేస్తే త్వరగా వాయువుగా మారుతుంది. ఇది చూడండి, ఇది మిథనాల్లోని హైడ్రోజన్ బాండింగ్. అలాగే మిథనాల్ నీటిలో కలిపితే కలిసిపోతుంది. అంటే మిథనాల్ నీటిలో సాల్యుబుల్ అన్నమాట. చూడండి, నీటిలో మిథనాల్ ఎలా కలిసిపోతుంది అన్నది చూపిస్తాను. ఇక్కడ గీసిన నీటి పరమాణువు దగ్గర 2 మిథనాల్ పరమాణువులని రాస్తాను. చూడండి, మిథనాల్ యొక్క ఆక్సిజన్ పరమాణువు నీటి యొక్క హైడ్రోజన్ పరమాణువుతో హైడ్రోజన్ బాండ్ని ఏర్పరచుకుంటుంది. ఆల్కహాల్స్లో కార్బన్ చైన్ అంటే రాడికల్ చైన్ పెద్దదవుతున్న కొద్దీ అవి నీటిలో కలవటం తగ్గుతుంది. అంటే కార్బన్ చైన్ పెరుగుతున్న కొద్దీ నీటిలో సాల్యుబిలిటీ అంటే ద్రావణీయత తగ్గుతుందన్నమాట. కానీ వాటి బాష్పీభవన స్థానం మాత్రం పెరుగుతుంది. ఇది ఎందుకలా అవుతుంది అన్నది చూద్దాం. ఇప్పుడు బ్యూటనాల్ని తీసుకుందాము. బ్యూట్ అంటే 4 కార్బన్లు ఉంటాయి. అది CH3 బాండ్ CH2 బాండ్ CH2 బాండ్ CH2. ఇదంతా బ్యూటైన్. బ్యూటైన్లో బ్యూటైన్కి ఆక్సిజన్తో బంధం ఏర్పరచుకుంటుంది. ఈ ఆక్సిజన్ ఇంకొక హైడ్రోజన్తో బంధం ఏర్పరచుకుంటుంది. ఇక్కడ ఆక్సిజన్ మీద స్వల్ప నెగటివ్ ఛార్జ్
అలాగే హైడ్రోజన్ మీద స్వల్ప పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇందాక పైన చూపించిన నీరు మరియు మిథనాల్ లాగానే కార్బన్ చైన్ ఏదైతే ఉందో దానికి ఏ ఛార్జ్ లేనందువలన అది నీటిలో సాల్యుబుల్ కాదు. కావున ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ మాత్రమే నీటి పరమాణువుతో బంధాన్ని ఏర్పరచుకోగలవు. అందుకే ఇది మిథనాల్ కంటే తక్కువ సాల్యుబుల్. కావున మనము ఇలా వ్రాయవచ్చు: మిథనాల్ నీటిలో మిసిబుల్, అంటే ఏ నిష్పత్తిలోనైనా నీటితో మిథనాల్ కలుస్తుందని అర్థం. ఇప్పుడు బ్యూటెనాల్ని తీసుకుంటే బ్యూటెనాల్ నీటిలో కలుస్తుంది, కానీ తీసుకున్న మొత్తం బ్యూటెనాల్ నీటిలో కలిసిపోదు, కొంత మిగిలిపోతుంది. అలాగే కార్బన్ చైన్ ఇంకా పెద్దదవుతుంటే, ఉదాహరణకు డెకెనాల్ లాంటివి తీసుకుంటే చాలా భాగం నీటిలో కలవకుండా మిగిలిపోతుంది, కొంత భాగం మాత్రమే కలిసిపోతుంది. ఇందాక చెప్పినట్టు చిన్న కార్బన్ చైన్ ఉన్న పరమాణువులకు హైడ్రోజన్ బాండింగ్ వల్ల వాటి బాష్పీభవన స్థానము ఎక్కువ అవుతుందని, కానీ కార్బన్ చైన్ పెరగగా హైడ్రోజన్ బాండింగ్ తగ్గుతుంది, కానీ బాష్పీభవన స్థానము పెరుగుతుందని అన్నాము కదా. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. కార్బన్ చైన్ పెద్దగా అవుతుంటే బాష్పీభవన స్థానము పెరుగుతుంది, ఎక్కువ వేడిని అందించాల్సి ఉంటుంది. ఉదాహరణకి బ్యూటెనాల్ని తీసుకుందాం. ఇంకొక బ్యూటెనాల్ని గీస్తున్నాను చూడండి. ఇక్కడ ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ బాండ్ని ఏర్పరచుకున్నాయి. అలాగే ఈ రెండు కార్బన్ చైన్ల మధ్య వాన్ డెర్ వాల్ ఆకర్షణ శక్తి ఉంటుంది. ఇవి చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ వీటి వలన తాత్కాలికంగా కార్బన్ల మీద స్వల్ప నెగటివ్ మరియు పాజిటివ్ ఛార్జీలు ఏర్పడి వాన్ డెర్ వాల్ ఆకర్షణ బలాలు పనిచేస్తాయి. స్వల్ప ఛార్జీలు ఒక కార్బన్ మీదే అలాగే ఉండిపోకుండా ఒక కార్బన్ నుంచి ఇంకొక కార్బన్ మీదకి మారుతూ ఉంటాయి. చైన్ పెద్దదవుతున్న కొద్దీ ఇలాంటి మార్పులు ఎక్కువ అవుతాయి. దీనివలన ఈ బంధాలను విడగొట్టడానికి ఎక్కువ శక్తిని అందించాల్సి వస్తుంది. అందుకే హైడ్రోజన్ బాండింగ్ తగ్గినా వీటి బాయిలింగ్ పాయింట్ పెరుగుతుంది. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.